హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగా ఆవ పులిహోర చేశాను అండి. సింపుల్ అయిపోయి రెసిపీ, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసిన వెంటనే ఏంటంటే జస్ట్ కొంచెం అండి 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేస్తున్నాను బాండీలో, మనం పెట్టుకున్న గిన్నెలో అనమాట. ఊరికి జస్ట్ అండి కొంచెం అట్లా వేయించేసాలి, ఎందుకంటే మనం ఆవబెట్టిన పులిహోర చేసుకుంటున్నామండి. సో ఆవాలు వేస్తున్నాం కదా, మనం పులిహోర చేదొస్తేమో అనే ఒక డౌట్ ఉంటే కనుక మీరు ఇట్లా కొంచెం జస్ట్ డ్రై రోస్ట్ అయితే చేసుకొని మనం కలుపుకోవచ్చు అనమాట. అప్పుడు ఆ చేదు అనేది కూడా ఏముండదు. ఇప్పుడు దీన్ని మనము పౌడర్ చేసుకుందామండి. మీరు చూసారు కదా, కొద్దిగా చల్లగా అయ్యాక దీన్ని అయితే మనం పౌడర్ చేసేసుకుందాం. ఇది కూడా మిక్సీ జార్లో అయితే వేసాను. అయితే దీనికి మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి కొంచెం వేస్తున్నాను. ఇందులో సాల్ట్ వేసాం గుర్తుంచుకోండి, పులిహోరలో అయితే మనం తగ్గించుకోవాలన్నమాట. సో దీన్ని అయితే మనం పౌడర్ చేసేసుకుందామండి. ఇదిగోండి కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం జీడిపప్పు అనేది వేయించుకుంటాను. వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. ఎప్పుడన్నా కొంచెం మనం డిఫరెంట్గా తినాలంటే అండి ఇట్లా వేసుకుంటూ బాగుంటుంది. ఇది జీడిపప్పులు వేసేస్తున్నాను, అలాగే పల్లీలు కూడా అనమాట. ఈ రెండు కొంచెం లో ఫ్లేమ్లో చక్కగా ఈ రెండు అయితే మనం వేయించేసుకుందాం. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి మన రైస్ అయితే బౌల్లో తీసుకున్నాం కదా, ఫస్ట్ మనము ఇది కూడా మిక్సీ పట్టుకున్న ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ అనమాట అండి. సో ఫస్ట్ మనం దీన్ని అయితే రైస్ కలిపేసుకోవాలి. నేనైతే కొంచెం బరక పట్టేసుకున్నాను అండి. ఇదైతే మనం రైస్ కలిపి కొంచెం మిగిలిన ప్రాసెస్ అయ్యే వరకు దగ్గర కలిపేసి మనం కొద్దిసేపు ఉంచితే అండి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా పట్టేస్తుంది అనమాట ఈ ఆవు పిండి అనేది. అప్పుడు పులిహోర అనేది చాలా టేస్ట్ వస్తుంది. దీనికి ఇంకా మనము కొంచెం పసుపు యాడ్ చేద్దాము. ఇదిగోండి పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా వేస్తున్నాం, పులిహోర కదండి పసుపు ఉండాలి కాబట్టి కొంచెం వేసుకుందాము. అలాగే ఫ్రెష్గా తెంపిన కరివేపాకు అనమాట, ఇది కూడా వేసేసి కదా ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి చక్కగా మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టేద్దామండి. కొంచెము ఆయిల్ కూడా వేసేసి కలుపుదామండి. ఆవాలు అనేది ఏంటండి కొంచెం మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేసుకున్నామంటే చేదు వచ్చేస్తుంది. ఇదిగోండి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి మనం గీలో వేయించుకున్న పల్లీలను ఇవి జీడిపప్పు అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి మన 1 కప్పు రైస్కి అయితే నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండు అయితే అండి ఆల్రెడీ వాటర్లో అయితే నానబెట్టి ఉంచాను. యాక్చువల్గా దీన్ని మనం గుజ్జు తీసుకొని కూడా వాడుకోవచ్చు. నేనేం చేస్తున్నాను అంటే మనం పులిహోర ఎప్పుడు చేసినా ఇలా నానబెట్టి దీన్ని మనం మిక్సీలో వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆ పేస్ట్ అంతా కూడా మనం యూజ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా యాడ్ అవుతుందండి. సో దీన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టబోతున్నాను. చూసారా మన చింతపండు పేస్ట్ అండి మిక్సీ పట్టాం కదా, ఇది అనమాట. ఇదైతే ఇప్పుడు మనం చక్కగా మొత్తం వేసేసుకుంటే పులుపు అనేది కూడా మంచిగా పట్టేస్తుంది. గుజ్జు కన్నా ఇలా మిక్సీ ఇంకొంచెం మెత్తగానే వేసుకోవచ్చు అనమాట. దీన్ని అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టేసా. చూడండి స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టాము. చక్కగా మనము ఆవాల నూనెతో అయితే తాలింపు పెట్టుకుంటున్నాం అండి. ఒకవేళ అది లేకపోతే మామూలుగానే పెట్టేసుకోండి, టేస్ట్ బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. పులిహోర కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది దీనికి, దానికోసం కొంచెం వేస్తున్నాను. మన ఆయిల్ అనేది హీట్ అవుతుండగానండి, కొంచెం హీట్ అవ్వగానే ఫస్ట్ మనం పచ్చిపప్పు వేసుకున్నాము తాలింపుకి. ఎందుకంటే ఇవి మంచిగా కొంచెం బాగా వేగాలన్నమాట. అలా అని మాడకూడదండి, మాడితే పులిహోర అనేది అసలు బాగుండదు. కొంచెం మంచిగా 1 బై 1 కొంచెం మనం వేసుకొని అయితే వీటిని చక్కగా పోపును పెట్టేసుకున్నాము. ఇవి కొంచెం వేగగానే మనము మినప గుండ్లండి, మీ దగ్గర బ్లాక్ కలర్ మినుములు ఉన్నా కానీ వేసుకోవచ్చు, అది మినప పప్పు. అలాగే నెక్స్ట్ జీలకర్ర, మన ఆవాల ఫ్లేవర్ అనేది ఇంపార్టెంట్ కదండి, సో ఆవాలు కొంచెం, ఇవన్నీ వేసేసి మన పోపును అయితే మంచిగా మనము పెట్టేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. అలాగే ఇందులో ఎండుమిర్చి అండి, ఒక 2 ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఇలా తుంచి వేస్తున్నాను, లేదంటే మీరు మామూలుగా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అనేవి కూడా చాలా టేస్ట్ వస్తుంది మన పులిహోరకి. ఏ చింతపండుతో చేసే పులిహోర కానీ పచ్చిమిర్చి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మన రైస్ అయితే క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను జస్ట్ ఇవే వేసాను. చూసారా ఈ పచ్చిమిర్చి ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మన చింతపండుని అయితే మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. చింతపండు గుజ్జును కూడా మనం వేసుకోవాలండి. ఇది కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట, అప్పుడే బాగుంటుందండి. చింతపండు గుజ్జు అనేది మంచిగా కుక్ అవ్వాలన్నమాట.
సాల్ట్ వేసాం కదండి, అది కొంచెం గుర్తుంచుకొని మనం ఈ పోపులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి, పులిహోరకి సరిపోయేంత. చూసారండి, మాడితే బాగుండదు. చక్కగా ఇది పచ్చిమిర్చి కూడా మంచిగా కుక్ అయిపోయింది, చూసారు కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ అయితే మనం ఆఫ్ చేసేద్దాం. చూసారండి, చక్కగా మనకి మీకు పౌడర్ కనిపిస్తుందో లేదో అండి, నిజంగా టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగుందండి. మనం ఆ పోపు అనేది కలపకుండానే కంపల్సరీగా అయితే ట్రై చేయాల్సిందనమాట ఈ ఆవు పులిహోర అనేది. నిజంగా బాగుందండి. ఇప్పుడు దీనికి మనము పోపు అనేది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్స్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు మనం అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం దీంతో మిక్స్ చేద్దామండి. తర్వాత చేయితో అయితే మనం పూర్తిగా కలుపుకోవాలన్నమాట, అప్పుడే మనకి మంచి పట్టేస్తుంది రైస్కి అంతా కూడా. ఈ గరిటెలు వీటితో అయితే పులిహోర అనేది ఇప్పుడు కలపకూడదండి, చక్కగా మన చేయితోనే కలుపుకోవాలి. నేను కొంచెం వేడిగా ఉందని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. చూసారు కదా, ఇట్లా మనం మంచిగా కలిపేసుకోవాలండి. పప్పు పల్లీలు అండి, ఇవి కూడా వేసేసి మనం మంచిగా కలుపుకోవాలి. కొన్ని అయితే నేను పక్కన పెట్టాను, తినేటప్పుడు కొన్ని వేసుకుని తింటే బాగుంటుంది అనమాట. చాలా సింపుల్గా ఈజీగా మన ఆవ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. చూసారండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఆవ పులిహోర అనమాట. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరైతే వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.